జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. స్కామ్లో ఇరుక్కుపోయిన జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలోని బీజేపీ నేతలపై కేసులు పెడుతూ విచారణకు రావాలంటూ నోటీసులు పంపుతోంది. ఎవరిది తప్పు, ఎవరిది నేరం అనే విషయాలను పట్టించుకోకుండా బీజేపీ నేతలను విచారణలకు పిలుస్తూ ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో హిందువులుగా పుట్టడమే నేరమా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జార్ఖండ్లోని దియోఘర్లోని మోహన్పూర్ పోలీస్ స్టేషన్ నుండి గోదా ఎంపీ బీజేపీ నేత డాక్టర్ నిషికాంత్ దూబేకి తాజాగా ఓ నోటీస్ వచ్చింది. ఏప్రిల్ 19న ఆయనను విచారణకు హాజరవ్వాలని కోరారు. అయితే నిషికాంత్ దూబే ఈ నోటీస్ అందుకోవడానికి కారణమేంటో తెలుసా? ఆయన గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడమే. మహమ్మద్ అఫ్తాబ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎంపీ నిషికాంత్ దూబేకు నోటీసులు పంపారు జార్ఖండ్ పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, జార్ఖండ్ హైకోర్టు కూడా ఈ కేసుపై స్టే విధించినప్పటికీ రాష్ట్ర పోలీసులు మాత్రం ఆయనను విచారించాలని ఫిక్స్ అయ్యారు. ఆయన విచారణ వెనుక ఎవరి కుట్ర ఉందో తెలియాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నోటీసులపై నిషికాంత్ దూబే ఫైర్ అయ్యారు. గోమాతను రక్షించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తనను విచారణకు పిలిపించి హింసించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తినని, గోవులను రక్షించడం తన మతంలో భాగమని నిషికాంత్ దూబే తేల్చి చెప్పారు. ప్రతిపక్షం ఒక మతాన్ని మాత్రమే ప్రేమిస్తోందని, హిందువులను ద్వేషిస్తోందన్నారు. గోవులను కాపాడితే రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందన్నారు దూబే. హిందూ మతంలో పుట్టడమే తాను చేసిన నేరమా అంటూ సోషల్ మీడియాలో తన ఆవేదన పంచుకున్నారు. నిషికాంత్ దూబే మీడియాతో కూడా పలు విషయాలను వెల్లడించారు. తాము పట్టుకున్న స్మగ్లింగ్ ముఠా ఆవులను బంగ్లాదేశ్కు రవాణా చేస్తున్నారనే సమాచారం ఉందని అన్నారు దూబే. బీహార్లో గోహత్యను పూర్తిగా నిషేధించినప్పటికీ బీహార్లో చంపేందుకు ఆవులను తీసుకువెళుతున్నారన్నారు. ఇద్దరు స్మగ్లర్లను రాష్ట్ర అధికారులే తప్పించుకోవడానికి వారికి సహాయం చేశారని ఆరోపించారు. ఈ అంశంపై విచారణను కోర్టు ప్రస్తుతం నిలిపివేసిందని తెలిపారు నిషికాంత్ దూబే. ఆవులు, హిందువులు లేదా మతం పేర్లతో ఓట్లు అడగడం సరికాదని ఎన్నికల సంఘం పదే పదే గుర్తు చేసినప్పటికీ ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని బయటకు తెస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం, అధికారులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఆవులను రక్షించానన్నది ముమ్మాటికి నిజం. హిందువులు గోవులను తల్లిగా పరిగణిస్తూనే ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని దూబే అన్నారు. తాను మతం పేరుతో ఓట్లు వేయమని కూడా ప్రజలను కోరలేదన్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఎన్నికల కమిషన్ను జార్ఖండ్ ప్రభుత్వం ఎగతాళి చేసిందని విమర్శించారు నిషికాంత్ దూబే. ఏప్రిల్ 19 ఉదయం 10:30 మోహన్పూర్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని అధికారులు కోరారు. తాను తప్పకుండా వెళ్తానని, వీలైతే ఉదయం 10 గంటలకే అక్కడికి చేరుకుంటానని నిషికాంత్ దూబే తెలిపారు. ఈ కేసు 2023 డిసెంబర్ నాటిది. మోహన్పూర్ హన్స్దిహా రహదారిపై ఆవులను తీసుకువెళుతుండగా ఎంపీ నిషికాంత్ దూబే, ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం గోవులను విడిపించారు. ఆ సమయంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న నిషికాంత్ దూబేపైనే ఇప్పుడు కేసు నమోదు చేయడంతో ఇది ప్రతీకార చర్య తప్ప మరేది కాదని అంటున్నారు బీజేపీ నాయకులు.